వెల్కమ్ టు అమూల్య రెసిపీస్. మనం ఈరోజు చేసుకోబోతున్నాము ఆలు పరోటా. ఆలు ఉడికించుకుంటున్నాను. నేను గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఉప్పు కొంచెం వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాన్ని పిండిని. చూడండి, పిండి నేను చూపించే విధంగా అలా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయిపోవాలి మొత్తము. ఆయిల్ వేసుకో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే పిండి అలా కలుపుకొని మెత్తగా కలుపుకోవాలి. చూపించే విధంగా ఉండాలి పిండి. చపాతీ కన్నా కొంచెం లూజ్గా ఉండాలి. తర్వాత పక్కన పెట్టుకొని పిండి ఆలు ఉడికించిన ఆలు ఉంది కదా, దాంట్లో మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలిపి ఉప్పు, కొంచెం ఆమ్చూరు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ మనం వేసుకునే మొత్తం దాంట్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా అయిపోవాలండి ఆలు. అలా అయితేనే మనకు స్టఫింగ్ అనేది బాగా వస్తుంది. మనం చపాతీ పరోటా చేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుందాము. అదంతా బాగా మిక్స్ చేసుకుందాము. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పరోటా అంటే. చూడండి, అలా పిండి తీసుకొని అలా ముద్దలు చేసుకొని అలా వేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము కొంచెం పిండి వేసుకొని అవి చేతితోటే ఒత్తేసుకోవాలండి. ఎందుకంటే మనము దాంతో రొట్టెల కూరతో చేసామనుకోండి, లోపలనేది స్టఫింగ్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇలాగా ఒత్తుకోవాలి. చేతితోనే వేళ్ళతోనే మంచిగా ఒత్తుకోవాలి. చూడండి, కొంచెం కూడా స్టఫింగ్ బయటకు రాలేదు. ఆయిల్ వేసి చేసుకుంటే కింద బండకు అతుక్కపోతుంది. అందుకని నేను కొంచెం పిండి వేసి చేస్తున్నా. ఆ పిండి మొత్తం కొంచెం దులిపేసేయాలి. ఎందుకంటే పిండిగా ఉండకుండా పిండి మొత్తం దులిపేసి ఇప్పుడు పెనం మీద వేసుకుందాము. అది కొంచెం మంచిగా సరి చేసుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కాల్చుకోవాలి. దాన్ని స్లిమ్లో పెట్టుకొని, స్లిమ్లో పెడితే మాడిపోకుండా ఉంటుందండి. మంచిగా కాలుతుంది మన పరోటా. రెండు వైపులా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. పిల్లలు టిఫిన్ బాక్స్లో పెడితే బాగా తింటారండి. కర్రీ అవసరం ఉండదు. ఇంకా మంచిగా ఇష్టంగా తింటారు వాళ్ళు. చిన్నపిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఇంకా పరోటా చేసుకుందాం మనం. రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి మంచిగా. సన్న మంట పెడితే మాడకుండా మంచిగా కాలుతుంది. చూడండి ఎంత బాగా కాలిందో. అలా కాల్చుకోవాలి. స్టఫింగ్ కొంచెం కూడా బయటకు కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేడి వేడి పరోటా రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, కొంచెం వేసి చూసుకుందాం. అంత పలసగా వచ్చినాయి చూడండి. పరోటా అంటే లావుగా వస్తుంది,
కానీ మనం పలసగా చేసుకున్నాము. లావుగా అంటే మనకి ఇష్టం ఉండదు.